ఈ వీడియోలో మీకు శ్రీశైలం ట్రిప్ గురించి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. హైదరాబాద్ నుంచి ఎలా స్టార్ట్ అయ్యాం, ఎలా జరిగింది మా జర్నీ అని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాం. పూర్తిగా చూడండి. మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యామండి. మాకైతే ఇక్కడ నుంచి 202 కిలోమీటర్స్ అని చూపిచ్చింది. మేము ఎగ్జాక్ట్‌గా 7:30కి ఇక్కడ హైదరాబాద్‌లో బయలుదేరామండి స్కార్పియో కార్‌లో. మేమైతే ముందుగా ఉమామహేశ్వరం టెంపుల్‌కెళ్ళామండి. ఏదైతే శ్రీశైలం టెంపుల్‌కి లేదా డ్యామ్‌కి 80 కిలోమీటర్స్ వెనకాల ఉన్న కొండ దగ్గర ఉంటది. ఆ టెంపుల్ చాలా ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా ఒక కొండ మీద శివుడు వెలిచాడండి. అది భూమి మీద నుంచి ఒక 6, 7 కిలోమీటర్స్ కొండ మీదకి మనం కార్ లేదా ఏదైనా వెహికల్‌తో వెళ్ళిపోవచ్చండి. మీరు ఫ్రెండ్స్‌తో వెళ్తే ఆ ట్రిప్‌ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. రైన్ పడినప్పుడు ఎళ్తే పైనుంచి వాటర్ పడతా ఉంటాయి అలాగా. చాలా బావుంటదండి. అక్కడ వాటర్ టేస్ట్ కూడా చాలా తియ్యగా ఉంటది. ఇన్‌ఫాక్ట్ మినరల్ వాటర్ ప్యూరిఫైయర్స్ కూడా పనికిరావు. అంత తియ్యగా ఉంటాయి వాటర్. మీరు ఒకవేళ వెళ్దాం అనుకుంటే టేస్ట్ చేయండి. వాటర్ బాటిల్‌లో క్యారీ చేసి ఇంటికి కూడా తెచ్చుకోండి. చెప్పాలంటే ఈ గుడి పైన సూర్యకిరణాలు కూడా సరిగ్గా పడవండి. ఈ గుడి ఎగ్జాక్ట్‌గా ఎక్కడ లొకేట్ అయిందంటే నల్లమల్ల అడవుల్లో ఒక కొండ పైన లొకేట్ అయ్యి ఉంటది. వ్యూ మాత్రం చాలా అద్భుతంగా ఉంటదండి. ఇక్కడ సందర్శకులు చెప్పే ప్రకారం అయితే ఇది చాలా పురాతనమైన గుడి అంటున్నారండి. మనకి ఎగ్జాక్ట్‌గా దీని గురించి తెలీదు. ఈ గుడి వెనక మీరు గమనిస్తే ఒక పెద్ద కొండ భాగం విరిగిపోయి ఉన్నట్లు ఉంటదండి. చాలా ఎగ్జాక్ట్‌గా ఎవరో కట్ చేసినట్టే ఉంటది. ఒకవేళ మీరెళ్తే అందరూ క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ గుడిలోంచి ఒక స్వరంగ మార్గం ఉందండి. ఆ స్వరంగ మార్గం నుంచి ఎళ్తేనంట శ్రీశైలం 30 కిలోమీటర్స్‌లో ఎళ్ళిపోవచ్చంట. మనకైతే తెలీదు వెళ్తారో లేదా అని. కానీ ఆ స్వరంగ మార్గం మాత్రం చాలా భయంకరంగా ఉందని హెచ్చరించారు మేము చూడటానికెళ్ళినప్పుడు. మేమైతే దాన్ని చూసి అంత సాహసం చేయలేకపోయాం. ఎందుకంటే అది అంత నిశ్శబ్దంగాను, అంత చీకటిగాను, మహా భయంకరంగాను అనిపిచ్చింది. అక్కడ కోతులు కూడా భలే విచిత్రంగా ఉన్నాయండి. తలపైన మొత్తం బ్లాక్ హెయిర్‌తో ఎవరో దువ్వినట్టే ఉందండి. చాలా అందంగా ఉన్నాయి. మీరు పక్కనే కోతులు తిరగటం చూస్తారు. కానీ అవి మీకేం హార్మ్ చెయ్యవు. ఇక్కడ ఉమామహేశ్వరం టెంపుల్ చూసుకున్న తర్వాత మళ్ళీ మేము శ్రీశైలం డ్యామ్ వైపు వెళ్తా సాగామండి. అక్కడి నుంచి మాకు 1 అవర్ 15 మినిట్స్ అయితే పట్టింది. ఘాట్ రోడ్ కాబట్టి మేము చిన్నగా ఎళ్ళటం సాగింది. వెళ్తున్నప్పుడు వ్యూ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. నేనైతే మీకు 100% రికమెండ్ చేస్తా. మీ ఫ్రెండ్స్‌తో పాటు లెఫ్ట్, రైట్, ఫ్రంట్ ఉన్న సీనరీని చాలా బాగా అబ్జర్వ్ చేయండి. మీరు చాలా పీస్‌ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. అక్కడి నుంచి డ్యామ్ వ్యూకి ఎంటర్ అయినప్పుడు కానుంచి నియర్లీ 30 కిలోమీటర్స్ లాంగ్ వరకు మాకు ట్రాఫిక్ ఎదురైందండి. ఎంత ట్రాఫిక్ అంటే మేమే దిగి క్లియర్ చేసుకొని 2 ఫీట్స్ ముందలకొచ్చి మళ్ళీ మేమే క్లియర్ చేయాల్సొచ్చిందండి. అంత ట్రాఫిక్ ఉంది. సో, మీరెళ్ళేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. మాకే ఇంచుమించు ఒక 30-40 మినిట్స్ నడుచుకుంటూ వెళ్ళటానికి టైం పట్టిందండి. ఇన్‌కేస్ కార్‌లో ఎళ్ళాలంటే మీరొక్కసారి ఆలోచించుకోండి. టూ వీలర్‌లో వచ్చినోళ్ళైతే చాలా ఫాస్ట్‌గా ఎళ్ళిపోతున్నారండి. సో దట్ కార్‌లో ఎళ్ళే వాళ్ళైతే ఇంకొకసారి ఆలోచించుకొని ఎంక్వైరీ చేసుకొని ఎళ్ళాలని నేనైతే రికమెండ్ చేస్తా. అక్కడి నుంచి కొంచెం దూరం నడిచిన తర్వాత మేము ఈ వ్యూ పాయింట్ చూసామండి. ఈ వ్యూ పాయింట్ చూసాక అనిపిచ్చింది. ఇంకా ఎంత సాహసం చేసినా కూడా తప్పు లేదని. ఆ వ్యూ పాయింట్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. మీరే చూస్తున్నారు కదా! భూమి మీద నుంచి పాలు ఎగిసి పడుతున్నట్టు ఉందండి. ఆ నీళ్ల ప్రవాహం చూస్తుంటే చాలా కన్నుల విందుగా ఉంది. మీరే చూస్తున్నారు కదా! ఈ అద్భుతాన్ని ఎంత ప్రశాంతంగా, ఎంత ఆహ్లాదకరంగా ఉందో. మేమైతే మమ్మల్ని మేము మైమర్చిపోయామండి. మా స్ట్రెస్ అంతా అక్కడ వదిలేసి వచ్చినట్టుంది. చాలా పీస్‌ఫుల్‌గా, చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది. మీకెలా అనిపిచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. ఇక అక్కడి నుంచి ఆక్టా పాయింట్ చూసి వచ్చేసామండి. ఆక్టా వ్యూ పాయింట్ అంటే అక్కడ మొత్తం 4, 5 కొండలన్నీ కలిసి ఆక్టోపస్ వ్యూలో వాటర్ పోతా ఉంటాయండి. చాలా బావుంటది వ్యూ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండండి. హాలీవుడ్ మూవీలో గ్రాఫిక్స్ ఉన్నట్టు ఉంటదండి వ్యూ మాత్రం. అంతే అండి ఈ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.